మేడం, ట్రిపులర్ గారు, రఘురామ కృష్ణరాజు గారు గత అంటే 2019 తర్వాత ఆయన మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి వచ్చినా కూడా అంటే పోటీ చేసి గెలిచిన తర్వాత చాలా ప్రచారం పొందారు. తర్వాత రెబల్గా వైసీపీలో ఎంపీగా ఉంటూ రెబల్గా అయిన తర్వాత ఆయన పడ్డ కష్టాలు, ఆ, ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని అయిపోయేసి ఇప్పుడు ఫైనల్గా 2025 ఎలక్షన్స్లో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన అభిమానులు ఆశిస్తుంది ఏంటంటే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, ఉండికి అనౌన్స్ చేశారు కదా, అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, ఆయన్ని స్పీకర్గా చూడబోతున్నాం మేము అనేసి. ఆ తర్వాత స్పీకర్గా చూసి జగన్ గారిని బాగా ర్యాగింగ్ చేయబోతారు అనేసి ఆయన అభిమానులు అనుకుంటున్నది. కానీ గతంలో చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో ఇదే వైసీ ఇప్పుడు ఇప్పుడు టీడీపీ అభిమానులు చేస్తున్నట్టు వైసీపీ అభిమానులు కూడా చేశారు. అదేంటి అంటే ఆ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరరావు గారి భర్త, ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, ఆయన్ని స్పీకర్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్ష అధ్యక్ష అంటూ కుల్లి కుల్లి చావాలి అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఫలితం చూసాము, ఆయన ఓడిపోవడం. ఇప్పుడు ఎలా చూడాలంటారు ఇవంతా? మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యే అవుతున్నారు, ఆయన్ని పోయి స్పీకర్ చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎలా చూడాలంటారు ఇవంతా? కాస్త ఏముందండి, విశ్లేషణ చెప్పండి గుర్రం మేడం. ఎగరవచ్చు, ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. అందుకని చెప్పి ఆయనకి స్పీకర్ ఇస్తారా ఎవరా, ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారా, గెలిచిన తర్వాత స్పీకర్ అవుతారా లేదా అనేది గనక మనం ఆలోచించుకుంటే, ఒక రకంగా చూస్తే అసలు ఆయన స్పీకర్ ఏంటండి, ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగిన స్ట్రేచర్ ఉంది ఆయనకి. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే, ఆయన దురదృష్టం అని కూడా అనకూడదు, ఆయనకి సమయోచితంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన కొంచెం వెనకడుగు వేస్తారు. దానివల్ల అసలు నిజానికి ఆయన ఏ పార్టీలోనూ ఉండకపోవటం చాలా పెద్ద తప్పు. ఆయన చేసింది వ్యూహాత్మక తప్పిదం. మామూలుగా వ్యూహాత్మకంగా ఎత్తుగళ్ళు వేస్తారు కానీ ఈయన వ్యూహాత్మకంగా తప్పిదం చేశారు. ఈయన ఏదో ఒక పార్టీలో చేరాలి. ఇప్పుడు వైసీపీ పార్టీలో విభేదాలు వచ్చాయి, పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశంలో అయినా చేరాలి, లేదు అనుకుంటే బీజేపీలో చేరినా ఆయనకు ఆ స్వేచ్ఛ హక్కు అయితే ఉంటాయి కదా, చేరొచ్చు. అది ఇది కాదనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే అసలు ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసి ఉంటే కూడా చాలా బాగుండుండేది. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆ రెండు పార్టీలే అయిపోయిన సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గనక ఆయన పునరుజ్జీవింపజేసినట్లయితే గనక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఇంకా పార్టీ ఉండదు. ఇక్కడ ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం కదా, టిఆర్ఎస్ ఓడిపోగానే టిఆర్ఎస్ నుంచి అందరూ మూటాముల్లే సర్దుకుని వెళ్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీలో కూడా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్తారు. అటు తెలుగుదేశంలో అన్నా చేరాలి, ఇటు బీజేపీలో అన్నా చేరాలి. ఆ రెండు పార్టీలో చేరలేము అనుకున్న వాళ్ళు, ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్లే. ఆయన వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లో చేరున్నా బాగుండేది. మనం లాస్ట్ టైం కూడా ఈ వీడియో కూడా చేసాం మన ఐకాన్ లో. అవును మేడం. సరే, ఏది ఏమైపోయినా ఇప్పుడు సమయం లేదు మిత్రమా అన్నట్లు ఆయనకి టైం అయిపోయింది. ఈ టైంలో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే కంటే కూడా ఆయన భద్రంగా తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అది కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. మరి ఆయనకి స్పీకర్ ఇస్తారు అనే స్పెక్యులేషన్ ఎంతవరకు వాస్తవం, కరెక్ట్? అసలు అయినా ఇవన్నీ పని పాట లేని వాళ్ళు మాట్లాడాయి. అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి స్పీకర్ ఇస్తే చంద్రబాబు నాయుడు అధ్యక్ష అధ్యక్ష అంటాడు, అప్పుడు కుళ్ళి కుళ్ళి చస్తాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చెత్త మాటలండి. రాజకీయాల్లో కావాల్సింది కుళ్ళిపోవడము, కుంగిపోవడము, కంపోస్ట్ అయిపోవడము కాదు కావాల్సింది. ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం చేశారు, ఏం చేయలేకపోయారు అనేది కావాలి. గాని ఆయన 10 సార్లు అధ్యక్ష అధ్యక్ష అంటే ఈ రాష్ట్రానికి వచ్చేది ఏంటి చెప్పండి? రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక హోదా వస్తుందా? అమరావతి వచ్చేస్తుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా ఉంటదా? లేదు అనుకుంటే పోలవరం మొదలవుతుందా? ఇవన్నీ అవుతాయి అనుకోండి, ఎవరన్నా కుళ్ళి కుళ్ళి చచ్చినా నాకు ఇష్టమే, మీకు ఇష్టమే. అవి జరగని కాడికి ఎవడేమైతే ఏంటండి మనకు కావాల్సింది? ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది చేయాల్సిన అవసరంలో ఇవాళ రాజకీయ పార్టీల బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలు బాధ్యతలో లేవు, అందుకే ఇలా జరుగుతుంది. ధన్యవాదాలు మేడం. చూద్దాం మేడం, మరి ఈసారి అంటే కనీసం అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన్ని స్పీకర్ చేస్తారా, లేదంటే మరి ఆయన్ని
వేరే మంత్రిగా ఏమన్నా ఇస్తారా, లేదంటే గన ఆ, వేరే క్యాబినెట్ పోస్ట్ ఏమన్నా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారా చూద్దాం మేడం. ధన్యవాదాలు మేడం.